హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి అదిరిపోయేటువంటి 4 శుభవార్తలు అయితే చెప్పడం జరిగిందనమాట. సో మొత్తానికి 4 శుభవార్తలు అంటే ఆసరా పెన్షన్లకు చాలామంది డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. ఎందుకంటే పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఇస్తుందే పాత పెన్షన్లు. ఇలా 4 శుభవార్తలు ఏం చెప్పారు, అసలు ఉందా లేదా అని చెప్పి చాలామంది ఇక్కడనే స్కిప్ చేసేవారు ఉంటారు. కాబట్టి క్లారిటీగా వీడియోలో అయితే చెప్తాను ఎలాంటి 4 గుడ్ న్యూస్ చెప్పారు. సో ఎవరెవరికి ప్రభుత్వం అనేది ప్రతి నెల పెన్షన్లు కూడా అందిస్తున్నారు. కాబట్టి కొత్త పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇదైతే దివ్యాంగులకు ఉన్న 6,000 రూపాయలు, ఒంటరి మహిళలకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు కదా. ఇందుకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రానే వచ్చిందండి. మనకు ప్రతి నెల కూడా ఏ నెల పెన్షన్ ఆ నెల అయితే అందించడం లేదు. ఎందుకంటే నవంబర్ నెల పెన్షన్ డిసెంబర్లో అందించారు. సో మొత్తానికి ఈ నెల అనేది డిసెంబర్ కాబట్టి డిసెంబర్ కూడా అయిపోవచ్చింది. సో మొత్తానికి ప్రభుత్వం అనేది మరి పెన్షన్లు అనేది చాలామంది ఉన్నది డౌట్ ఏంటంటే కొంతమంది పెన్షన్లు అనేది రాలేదంటున్నారు. ఒకవేళ వస్తే వచ్చిన దానికి కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను, రాకపోతే నో అని తెలియజేయండి. మిగతా వారికి ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశాలు ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. సో మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మిత్రులందరూ కూడా ఆ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పెన్షన్లకు సంబంధించినటువంటి కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అనేది ఏం చేస్తుందంటే ప్రతి నెల కూడా ఆధార్ కార్డు వెరిఫికేషన్, అదేవిధంగా ఫేక్ సర్టిఫికెట్లు ఉంటే ఫేక్ సర్టిఫికెట్లు వెరిఫికేషన్, తర్వాత వచ్చేసి డబుల్ పెన్షన్లు అంటే 2 రకాల పెన్షన్ ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఏదో ఉద్యోగులు అయితే 10,000 రూపాయలు, ఇలా 4,000 రూపాయలు ఇలా పొందుతున్నారట. దాదాపు 10,000 మంది ఉన్నారు. గతంలో నోటీసులు అయితే అందించారు. సో ఆ విధానంలో ఇంకా ఇన్డెప్త్గా వెళ్ళి నివేదిక రెడీ చేస్తున్నారు. ఈ లెక్కన చూసుకున్నట్టయితే తెలంగాణలో దాదాపు 3 లక్షల మంది అనర్హులు ఉన్నట్లయితే తెలుస్తుంది అనమాట. ఇక ఈ నివేదిక కూడా రెడీ చేసి ప్రభుత్వానికి అయితే సబ్మిట్ చేశారు. ఈ నెలకు సంబంధించిన పెన్షన్ల విషయం చూసుకున్నట్లయితే ప్రభుత్వం రిలీజ్ చేసింది ఎప్పుడంటే ఈ నెల 28 తారీఖు అయితే పెన్షన్లు అనేది ఇచ్చింది. సో అందుకని చెప్పేసి ఎప్పటి వరకు అందిస్తారంటే 5 తారీఖు లోపు పెన్షన్లు అందిస్తారు. ఏదైతే కొన్ని జిల్లాలకు మాత్రమే, పర్టికులర్గా ఈ జిల్లా అని చెప్పేసి చెప్పలేదు కాబట్టి కొన్ని జిల్లాలకు కొంతమంది ఈరోజు ఇస్తున్నారు, కొంతమంది నిన్న తీసుకున్నారు, కొంతమంది మొన్న తీసుకున్నారు. కాబట్టి తీసుకుంటే ఇస్తారు. మీ జిల్లా పేరు కూడా తెలియజేయండి. ప్రభుత్వం నుంచి మీకు ఒక డబ్బులు రాకపోతే రేపు లేదంటే జనవరి 1 తారీఖు కొంతమంది పోస్ట్ ఆఫీస్ ఇస్తారు, పోస్ట్ మ్యాన్ అది వర్కింగ్ డే, కొంతమందికి నాన్ వర్కింగ్ డే కాబట్టి బ్యాంక్ అకౌంట్లో అయితే జమ అవుతున్నాయి. కొంతమందికి ఏమో 29 తారీఖు కూడా డబ్బులు జమ కాలేదంటున్నారు. కాబట్టి సో మొత్తం మీద అయితే మరో గుడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ గుడ్ న్యూస్, ఇటీవల కాలంలో ఒక జీవో అయితే రిలీజ్ చేశారండి. అది ఏంటంటే 15 రోజుల్లో గనక భర్త చనిపోతే భార్యకు వితంతు పెన్షన్ కింద ట్రాన్స్ఫర్ చేసి రిలీజ్ చేయాలని. రెండో గుడ్ న్యూస్ ఏంటంటే వేలుముద్రను పడిన అవ్వాతాతలకు పెన్షన్ తీసుకోవడం చాలా ఇబ్బంది. అంటే ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగి ఇలా 2-3 నెలల పెన్షన్ తీసుకోగా చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళు వేలుముద్రలు అరిగిపోవడంతో సర్వర్లు బిజీ, ఇవన్నీ సిగ్నల్ రాక ఇబ్బందులు ఉండడంతో పంచాయత్ సెక్రటరీకి పర్మిషన్ అథారిటీ ఇవ్వడంతో ఈ జీవో ప్రకారం అయితే వారే నేరుగా ఎవరికి అర్హులు ఏంటని గుర్తించి వారికి డబ్బులు అనేది పంచిస్తారనమాట. మంచానికి పరిమితమైన వారికి కూడా డబ్బులు ఇస్తారు. రెండో గుడ్ న్యూస్. ఇక మూడో గుడ్ న్యూస్ వచ్చేసి ఇటీవల కాలంలో దివ్యాంగులకు సంబంధించి అదేవిధంగా ఒంటరి మహిళలకు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఈ స్కీమ్ అనేది లాంచ్ చేసింది. కాబట్టి ఇందులో 5 లక్షల రూపాయలు అయితే ప్రభుత్వం ఇవ్వాలని. ప్రాధాన్యత ఏంటంటే దివ్యాంగుల, ఒంటరి మహిళలకు, బీడీ టీకేదారులకు ఇలా మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వీరికి కొత్త సంవత్సరం కానుకగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది నేరుగా జమ కాబోతున్నాయి అండి. వయసుతో సంబంధం లేకుండా వారికి పూరి గుడిసెలో ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇల్లు అయితే వస్తుంది. కాబట్టి స్థలం అయితే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇంకొక పథకానికి సంబంధించి డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. అది ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం అనేది కదలిక వచ్చింది. అంటే రిజర్వేషన్ ఖరారు ఇటీవల కాలంలో లేట్ అయింది. ప్రస్తుతానికి మాత్రం ఏమవుతుందంటే మనకు జనవరి 3 తారీఖున మరోసారి క్యాబినెట్ భేటీ అయితే ఉందన్నమాట. ఏదైతే కొత్త పెన్షన్ల పెంపు అనేది ఉండబోతుంది. కానీ ఫైనల్గా ఎప్పటి నుంచి పైసలు ఇస్తారనేది కాస్త జనవరి 3వ తారీఖున గైడ్లైన్స్ రిలీజ్ చేసి తర్వాత ఇప్పటికే బడ్జెట్ లేక ఇటు ఉద్యోగులకు వివిధ పథకాలు అంటే 6 గ్యారెంటీలో ఒక్కొక్కటిగా చేసుకుంటూ రావడం, ఉచిత బస్సు పథకం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండరు, దాంతోపాటు 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, ఈ రకంగా ఇటు ప్రభుత్వ పథకాలు కొన్నిటిని నడిపిస్తూ రావడం. ఇక నెక్స్ట్ సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సంవత్సరంలో మనకు సన్న బియ్యం 6 కేజీల బియ్యం ఇవ్వబోతున్నారు గుడ్ న్యూస్ అవ్వాతాతలందరికీ. దాంతోపాటు మరొకటి కొంతమంది రేషన్ కార్డు లేరు, రేషన్ కార్డు లేని వారికి కూడా ప్రభుత్వం కొత్త సంవత్సరం కానుగా ఇవ్వాలని ముందైతే స్మార్ట్ కార్డు రూపంలో అందించబోతున్నారు, యాప్ రూపంలో ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. సో మొత్తంకి పెన్షన్లు అనేది పెంపు ఎప్పుడు ఉండబోతుందంటే సాధ్యమైనంత వరకు జనవరి 3 తారీఖున మన గైడ్లైన్స్ లేదంటే
ఎప్పుడు రిలీజ్ చేస్తారనేటువంటి అప్డేట్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది. తెలంగాణలో కొన్ని పెన్షన్లు కూడా కట్ చేయబోతున్నారండి. అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వెరిఫికేషన్ త్వరలోనే ఉండబోతున్నాయట. పత్రాలు అయితే తప్పనిసరిగా రెడీ చేసి పెట్టుకోండి కొత్త సంవత్సరం